యోహాన్ సువార్తలు అన్నట్లో చాలా చివరిగా ఆలస్యంగా రాసినటువంటి సువార్త అంటే మీకు అర్థం ఉండాలి కదా. మంచి వార్త, పాపులకు మంచి వార్త ఏంటంటే ఒక రక్షకుడు ఉన్నాడని. జబ్బున్న వాడికి మంచి వార్త ఏంటనంటే దానికి మందు ఉన్నది అని. నీళ్లున్నటువంటి వాడికి నీళ్లు అడ్డుగా ఉన్నాయి అన్నవాడికి మంచి వార్త ఏంటంటే బ్రిడ్జ్ ఉంది అనడానికి. కాబట్టి మనం పాపులం, మనకు ఒకటే ఒక సువార్త ఏంటనంటే ఒక రక్షకుడు ఉన్నాడు అనేది. కాబట్టి నలుగురు యేసుప్రభు గురించి మనకు రాశారు. ఈ నలుగురిని నలుగురు సువార్తికులు అని అన్నారు. మత్తయి యూదులకి రాశాడు, మార్కు రోమీలకి రాశాడు, లూకా అన్యులకి రాశాడు. వాళ్ళ ముగ్గురు రాసినటువంటి ఒక 30 ఏళ్ళకి యోహాన్ రాశాడు. వాళ్ళ ముగ్గురు యేసుప్రభు యొక్క జీవితాన్ని పరిచయం చేశాడు. ఏం చేశాడు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని. యోహాను అవేమీ పట్టించుకోలేదు. యోహానికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే యేసుప్రభు దేవుని కుమారుడు అని మనకి అందించాలని ఆయన ప్రయత్నం చేశాడు. యేసుప్రభు వారి గురించి ఆయన ప్రాథమికంగా 2 విషయాలు మిళితం చేసుకుంటూ రాశాడు. మిళితం ఏంటనంటే యేసుప్రభు వారు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. వ్యక్తులతో మాట్లాడాడు, నాయకులతో మాట్లాడాడు, స్త్రీలతో మాట్లాడాడు. ఆ మాటలు ఒక పక్కన ఆయన చాలా అద్భుతాలు చేశాడు, సూచనలు చేశాడు. ఈ సూచనలు ఒక పక్కన, ఈ రెండాటిని పక్క పక్కన పెట్టుకుంటూ వెళ్ళాడు. మూడోది కూడా చేశాడు ఆయన. ఏంటనంటే యేసుప్రభు వారు సవాళ్ళు విసిరాడు. నేనే మార్గం, నేనే జీవజలం. ఆడవాళ్ళు జడ వేసుకున్నప్పుడు ఎంటుకలు చాలా ఉంటాయి, కానీ ఎంటుకల్ని 3 పాయలుగా చేసి జడ అల్లుకుంటారు. ఇది పద్ధతి. ఎన్నో ఎంటుకలు ఉన్నప్పటికి కూడా ఆ 3 పాయలు అల్లితే కనుక చాలా గట్టిగా అవుతుంది. జడతో ఒక వ్యక్తిని ఉరి తీసేయచ్చు. మీకు ఆ విషయం తెలుసో తెలియదు, అంత శక్తివంతంగా ఉంటుంది. అయితే ఈ 3 పేటలతో ఉన్నటువంటి ఈ సువార్త చాలా శక్తివంతమైనటువంటి సువార్త. అయితే దీంట్లో ఈరోజు మనం ఒక సంభాషణని చూడబోతున్నాం. ఒక సంభాషణ. ఈ సంభాషణ ద్వారా యేసుప్రభు వారు మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, సంభాషణలో ఒక పక్కన, సూచనలో పక్కన ఉంటాయని. ఊరినే చిన్నగా చెప్తాను చూడండి. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మొదటి సూచన. ఈ సూచనకు అనుగుణంగా యేసుప్రభు వారు వెంటనే చెప్పినటువంటి మాట ఏంటంటే, నికోదేము, నువ్వు కొత్తగా జన్మించాలి. నీరు ఏ విధంగా ద్రాక్షరసంగా మారిందో నీవు జీవిస్తున్నటువంటి ఈ జీవితంలోంచి నూతన జీవితంలోకి రావాలి. ఇది సంభాషణ, సూచన 2 పెనవేసుకొని వెళ్తున్నట్లు మనం చూస్తాం. ఒక అధికారి కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడిని లేపటం బట్టి యేసుప్రభు వారు ఏమని చెప్తున్నాడంటే, నేనే నిత్య జీవాన్ని, నేనే జీవజలాన్ని అని సమరి స్త్రీతో మాట్లాడాడు. ఒక అద్భుతం, ఒక సంభాషణ అక్కడ ఉన్నట్లు మనం చూస్తాం. సబ్బాతు దినాన్న 38 సంవత్సరాలుగా పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తిని ఆయన తిరిగి మామూలు చేసినప్పుడు ఆయన వెంటనే చేసినటువంటి సంభాషణ ఏంటంటే, నేనే సబ్బాతుకు దేవుణ్ణి, సబ్బాతు మీద అధికారిని అనేది. 5,000 మందికి ఆయన రొట్టెలు పంచిపెట్టి వెంటనే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నేనే జీవాహారాన్ని. ఈ విధంగా యేసుప్రభు వారు 7 సూచనలు, తర్వాత 7 సంభాషణలు చేశాడు. ఈరోజు మనం చూసేటువంటి సంభాషణ నికోదేము అనేటువంటి వ్యక్తితో చేసిన సంభాషణ. నికోదేము గురించి బైబిల్ మొత్తంలో ఒక పుస్తకంలోనే రాశారు, యోహాను సువార్తలో. యోహాను సువార్తలో తప్పించి నికోదేము గురించి బైబిల్లో ఇంకెక్కడ కూడా లేదు. నికోదేము గురించి యోహాను సువార్తలో 3 సార్లు రాశారు. 3వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో 3 సార్లు కనబడుతుంది. 3 సార్లు కూడా నికోదేము 3 సమయాల్లో వచ్చాడు. మొట్టమొదటిసారి 3వ అధ్యాయంలో రాత్రిపూట వచ్చాడు. రెండోది 7వ అధ్యాయంలో సాయంకాలం మాట్లాడాడు. మూడోది 19వ అధ్యాయంలో మధ్యాహ్నం. ముందు రాత్రి, తర్వాత సాయంత్రం, తర్వాత మధ్యాహ్నం.
ముందు రాత్రి వచ్చినప్పుడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. యేసయ్య కోసం వెతుక్కుంటూ ప్రశ్నించటానికి వచ్చాడు, అనుమానం తీర్చుకోవడానికి వచ్చాడు. రెండోసారి 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు మీద నిందలు మోపుతూ ఉన్నారు పరిసయ్యులు. ఈయన అబద్ధ ప్రవక్త అని దూషిస్తూ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ నికోదేము అంటున్నాడు, మనం దూషించక ముందు ఆయన్ని ప్రశ్నించాలి. మనం దూషించక ముందు ఆయన చెప్పే మాట ఏంటో మనం వినాలి. తెలుసుకోకుండా ఎందుకు అలాగ మాట్లాడతారు అని యేసు ప్రభు తరపున వాదించడానికి ప్రయత్నం చేశాడు. ముందుసారి వెతుక్కుంటూ వచ్చాడు, రెండోసారి వాదించాడు. ఇక మూడోసారి యేసు ప్రభు వారు చనిపోయారు. అరిమతయి అయినటువంటి యోసేపు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి అనుమతిని తీసుకున్నాడు. అయ్యా, ఈయన్ని సమాధిలో పెట్టడానికి మాకు అనుమతినివ్వండి అని. అయితే నికోదేము సహాయం చేసి పరిచర్య చేశాడు. యేసు ప్రభుని సమాధిలో పెట్టడంలో సహాయం చేశాడు. ఇది నికోదేము గురించి 3 సందర్భాల్లో మనకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది ఏమని చెప్తారంటే, నికోదేము ఎవరికీ తెలియకుండా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, బయటపడలేదు కానీ ఆయన విశ్వాసి. మొదటిసారి యేసు ప్రభువుని మాట్లాడినప్పుడు ఆయన యేసు ప్రభుని నమ్మాడు, కానీ దొంగతనంగానే విశ్వాసిగానే ఉన్నారని ఒక వచనాన్ని చూపిస్తాడు. అది చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాలు. ఊరినేది నికోదేము గురించి పరిచయం ఇస్తున్నాను అంతే. తర్వాత మనం ఇప్పుడు నికోదేముతో జరిగే సంభాషణ చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాలు. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడదేమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇది చూసినట్లయితే మనకు అర్థమవుతుంది, బహుశా నికోదేము అందులో ఒకడేమో అనేటువంటి మాట. ఇది ఊరినే నికోదేము గురించి ఒక మాట చెప్తున్నాను. చరిత్ర పుస్తకాల్లో నికోదేము గురించి ఒకే ఒక పుస్తకంలో ప్రస్తావించారు. ఎలా అంటే, పేతురు యోహాను నికోదేముకి బాప్తిస్మ ఇచ్చినట్లు, ఆ తర్వాత ఆయన అక్కడుంటే గనక పరిసయ్యులు సద్దూకయ్యులు ఆయన్ని ఇబ్బంది పెడతారని ఆయన రాజీనామా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు, ఆయన ఒక పుస్తకం రాసినట్లు, యేసు ప్రభు గురించి తనకున్న అనుభవాలు ఓ పుస్తకం రాసినట్లు, తర్వాత హతసాక్షిగా ఆయన చచ్చిపోయినట్లు చరిత్రలో కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అది ఎంత మటుకు వాస్తవం మనకి తెలియదు. కాకపోతే ఊరినే చెప్తున్నా నికోదేము గురించి కొన్ని విషయాలు. అయితే మనకు తెలియని విషయాలు వద్దులేండి, తెలిసిన విషయాలు చూద్దాం. నికోదేము అనేటువంటి ఆయన యేసు ప్రభుతో ఒక దీర్ఘమైన సంభాషణ చేశాడు. 3వ అధ్యాయం 1-15 వచనం దాకా 15 వచనాల సంభాషణ. ఈ సంభాషణ మనము విందాం. ఈ సంభాషణ నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం చదువుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడు ఉండెను. ఈ ఒక్క వచనంలోనే మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆయన అధికారి. రెండోది, ఆయన ఒక పరిసయ్యుడు అంటే నిష్ట కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఉదాహరణకి మనకి లా చదువుతారు, బిఎల్ చదివి వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడటం ఎలా చేయాలి, కోర్టులో ఎలా వాదించాలని వాళ్ళు వకీళ్ళుగా వ్యవహరిస్తూ ఉంటారు. అదేవిధంగా పరిసయ్యులు కూడా వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి దాన్ని ప్రజలకి అర్థమయ్యేటట్లు చెప్పడం, ప్రజలు దాన్ని పాటిస్తున్నారా లేదా చూడటం, ఇవన్నీ చేసేటువంటి పని పరిసయ్యులకు అన్నమాట. ఆ పరిసయ్యుల్లో ఈయన అధికారి, బాగా పేరున్నటువంటి వాడు. 70 మంది ఉంటారు నాయకులు, ఆ నాయకుల్లో ఈయన ఒకడు అని చెప్పుకోవాలన్నమాట. అయితే 2వ వచనం, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనితో తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు వారు ఈ సంభాషణ జరిగేటప్పటికే చాలా సూచక్రియలు చేశాడు. యోహాన్ అయితే ఒకటి రాశాడు. యేసు ప్రభు వారైతే చాలా చేశాడు. యోహాన్ అయితే ఒకటి రాశాడు. యోహాన్ రాసింది ఏంటి? నీటిని ద్రాక్షారసంగా మార్చిన దాన్ని రాశాడు. కానీ అప్పటికే చాలా విషయాలు యేసు ప్రభు వారు చేశారు. గుడ్డోళ్ళు, చెమటోళ్ళు, మోగోళ్ళు, దెయ్యం పట్టినోళ్ళు,
ఇలాగ స్వస్థతలు జరుగుతున్నాయి. ఈ స్వస్థతల గురించి విన్నాడు నికోదేము. బహుశా అక్కడెక్కడ నేను దగ్గర నుండి గమనించాడేమో. కాబట్టి ఆయన అడుగుదాం అనుకున్నాడు యేసుప్రభుని. నికోదేములో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఏంటనంటే యేసుప్రభు మీద అనుమానం ఉన్నప్పుడు నేరుగా యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగేద్దాం అనుకున్నాడు. ఇది మంచి గుణం. రెండోది ధైర్యవంతుడు. ఆయన వచ్చి అడిగేద్దాం అని అనుకున్నాడు. యథార్థవంతుడు. అనుమానాన్ని గుండెలో పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా అడిగేద్దాం అని అనుకున్నాడు. ఇవన్నీ ఆయనకున్నటువంటి మంచి లక్షణాలు. ఆయన రాత్రిపూట వచ్చాడు అని అన్నది కదా, దాన్ని కొంతమంది ఇలా అనుకుంటారు, రాత్రి ఎందుకు వచ్చాడంటే అందరికీ భయపడి రాత్రి వచ్చాడు అనేసి. కొంతమంది ఏమంటారంటే పగలంతా ఉద్యోగం చేస్తాడు కదా, ఎక్కడ కుదురుతుంది, అందుకే రాత్రి వచ్చాడని. ఏదేమైనప్పుడు కూడా మంచి విషయం ఏంటంటే తెలుసుకోవడానికి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అతను అడుగుతున్నాడు. ఏమని అన్నాడంటే, నువ్వు దేవుని అంత నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. యేసుప్రభుని ఒక బోధకుడు, దేవుడు పంపించిన బోధకుడు అంటే ఒక ప్రవక్త, ఒక యాజకుడు, దేవుని చేత ప్రత్యేకంగా పంపించబడినటువంటి వ్యక్తి. ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. నికోదేముకి యోహాన్ గురించి తెలుసు. ఈయన యోహాన్ లాంటి మరొక ఆయన, దేవుని చేత ప్రత్యేకంగా పంపబడ్డవాడు. ఇది తనకున్నటువంటి ఆలోచన. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది యేసయ్య చాలా మంచోడు, యేసయ్య మనల్ని రక్షించడానికి వచ్చినవాడు, ఇలాగా యేసయ్య గురించి మంచి మాటలు చెప్తారు. ఈయన కూడా అలాంటి మాటలే చెప్తున్నాడు. మీరు పాటలు పాడతారు చక్కగా యేసయ్య గురించి, ఈయన కూడా యేసయ్య గురించి కొన్ని మంచి మాటలు చెప్పగలిగేటువంటి వాడు. ఇంకేమంటున్నాడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయించిన సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఈ విధంగా యేసుప్రభుని చాలా మెచ్చుకున్నాడు. మెచ్చుకుంటే ఇప్పుడు చూద్దాం, ఇక్కడి నుంచే అసలు చాలా ఉత్కృష్టమైనటువంటి విషయంలోకి వస్తాం. అయితే యేసుప్రభు వారు అందుకు అతనితో యేసుప్రభు వారు ఏమనంటే, ఒకడు మరలా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనను. ఈ మాట మనం జాగ్రత్తగా ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తిరిగి జన్మించటం అంటే ఏంటి? మారు మనసు పొందటం అంటే ఏంటి? మారు మనసు ఎవరికి కావాలి? మారు మనసు ఉంది అని ఎలా తెలుసుద్ది? మారు మనసు ఎప్పుడు పొందుతాం? మారు మనసు ఎలా పొందుతాం? మారు మనసు గురించి అన్ని రకాలైనటువంటి అనుమానాలు ఈరోజు తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ఒక సలహా ఇచ్చినట్లు ఇవ్వలేదు. ఇక్కడ చేస్తే బాగుంటుందయ్యా అని చెప్పినట్లు లేదు, చాలా కఠినంగా చెప్పినట్లు ఉన్నది. ఏమన్నాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు మరలా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుట్లో 2 పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. నిశ్చయముగా, నీకు ఖచ్చితంగా చెప్తున్నా బాబు, ఇది సలహా కాదు, ఇదేదో సూచనప్రాయంగా చెప్పినటువంటి మాట కాదు, ఇది ఖచ్చితమైనటువంటిది అని చెప్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండోది ఏమన్నాడు తెలుసా, ఒకడు మరలా జన్మించితే కానీ, ఇది జరగలేదనుకో నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించవు. ఇది జరగలేదనుకో నీకు దేవునికి సంబంధం అనేది ఉండదు. ఇది జరగలేదనుకో దేవుడు నీకు రాజు కాడు. ఇది జరగలేదనుకో దేవుని కుటుంబంలో నీవు ఉండవు. ఇది చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా ఒకళ్ళనొకళ్ళు బ్రదర్ సిస్టర్ అని పిలుచుకుంటూ ఉంటాం, సహోదరుడా సహోదరి అని. తప్పేం లేదు, కరెక్టే. కానీ ఒక్క మాట చెప్తున్నాను, నీకు ఎదుటి వ్యక్తి సిస్టర్, ఎదుటి వ్యక్తి బ్రదర్ ఎప్పుడవుతారంటే నీకు దేవుడితో సంబంధం ఉంటేనే. దేవుడితో సంబంధం లేకపోతే ఈ బ్రదర్ సిస్టర్ నువ్వు సూచించుకున్నాయి, నువ్వు సృష్టించుకున్నాయి, నువ్వు పెట్టుకున్నాయి, అర్ధరహితమైనవి కాదు. యేసు ప్రభుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలి, తిరిగి జన్మించాలి. ఇది సాక్షాత్తు యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఈ మాట మీరు వింటున్నప్పుడు నికోదేముకి వచ్చిన అనుమానమే మీకు కూడా రావచ్చు. నికోదేముకి ఏం అనుమానం వచ్చిందో చూద్దాం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగో జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, దీంతో ఏమన్నాడంటే, నేను మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళాలా? తిరిగి జన్మించడం అంటే ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇది ఆయన అంటున్నటువంటి మాట. భారత సంస్కృతిలో దీన్ని ఇంకో విధంగా ఆలోచించవచ్చు. పునర్జన్మ అని అనుకుంటూ ఉంటారు. నేను చచ్చిపోతాను, నేను మళ్ళీ పవిత్ర జన్మం కలిగి ఉంటానని. యేసు ప్రభు వారు దాని గురించి మాట్లాడలేదు.
భౌతికంగా పుట్టే దాని గురించి మాట్లాడట్లేదు. అయితే యేసుప్రభు వారు 6వ వచనంలో ఏమన్నాడు చూడండి, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆయన ఆశ్చర్యపడ్డాడు, ఎలాగిది అనేది. దీంతో మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. తిరిగి జన్మించడం అనేది జన్మించిన వాడికి, ఎదుటి వ్యక్తికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకనే ఒక మహానుభావుడు ఏమన్నాడు తెలుసా, తిరిగి జన్మించడం అనేది ఒక అద్భుతం అన్నాడు, తిరిగి జన్మించడం అనేది ఒక ఆశ్చర్యం అని అన్నాడు. ఇప్పుడు తిరిగి జన్మించడం అంటే ఏది కాదో ముందు మీకు చెప్తాను. మీలో చాలామంది దీన్ని తిరిగి జన్మించడం అని అనుకుంటారు. ఒకటి, తిరిగి జన్మించడం అనేది శారీరకంగా జరిగేది కాదు. తిరిగి జన్మించడం అనేది పునర్జన్మ కానే కాదు. తిరిగి జన్మించడం అనేది జీవితాన్ని నెమ్మదిగా దిద్దుబాటు చేసుకోవటం కాదు. మీలో కొంతమంది ఏమంటారు తెలుసా, అయ్యా నేను రోజు బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మీటింగులకు వెళ్తున్నాను, సేవకి వెళ్తున్నాను అని అనుకుంటారు. అది తిరిగి జన్మించడం కాదు. నువ్వు సేవకి వెళ్ళొచ్చు, కానీ తిరిగి జన్మించకుండా ఉండొచ్చు. అది కూడా జరగడానికి ఉంది. ఎందుకనంటే నికోదేము సంఘ పెద్ద, ఆయన నికోదేము వాక్యాన్ని బాగా బోధించగలిగేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకో సందర్భంలో అంటాడు, నువ్వు బోధకుడు కదయ్యా, నువ్వేంటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు అంటున్నాడు. ఈయన బోధకుడు అంటే అయ్యగారు లాంటోడు, అర్థమైందా? ఈయన లాంటోడికే మారు మనసు లేకుండా ఈ పరిస్థితికి రావడానికి అవకాశం ఉంటే, అంటే ఈయన వచ్చాడని నేను అంట్లా. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకి మారు మనసు లేదు. కొంతమంది సువార్థికులు ఉన్నారు, వాళ్ళకి మారు మనసు లేదు. వాళ్ళకే అలాంటి పరిస్థితి ఉందంటే మీలో చాలామంది నాకు మారు మనసు ఉంది అని అనుకుంటున్నావేమో. ఇది భయంకరమైనటువంటి పొరపాటు. సాతానుడు ఒక విధంగా అలాంటి మాయలోకి మనల్ని తోసేశాడు. నువ్వు మారు మనసు పొందావులే, నువ్వు ఇంకా పొందాల్సిన అవసరం లేదులే అనేటువంటి ఆలోచన నీకు పుట్టిస్తే అటువైపు ఇంకా నువ్వు ఆలోచించవు, అటువైపు ఇంకా చూడవు. నేను జీవితం బాగుంది అని అనుకుంటావు. చివరికి చచ్చిపోయి నువ్వు నరకానికి వెళ్తే అప్పుడు అర్థం అవుద్ది, అయ్యో నేను మారు మనసు పొందాను అని అనుకున్నాను, నేను పొందలేదు అని. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుద్దో తెలుసా, కొంతమంది వస్తారు, అద్భుతంగా ఆరాధన నడిపిస్తారు, చక్కటి మ్యూజిక్ ఉంటుంది, చక్కటి పాట పాడతారు, పాటలు తప్పంటలేదు, మ్యూజిక్ తప్పంటలేదు. అలాంటి పాటలు వింటున్నప్పుడు ఆ ఆరాధన సమయంలో కళ్ళం నీళ్లు కారిపోతూ ఉంటాయి, తప్పేం కాదు. ఆ విధంగా కళ్ళెమ్మట నీళ్లు కారటం అనేది కొంతమంది మారు మనసు అనుకుంటారు. అది భావోద్రేకము మాత్రమే, అది మారు మనసు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో నాలాంటి ప్రసంగం చేసి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చివరిలో చెప్తాడు, అర్థమైందా? నేనే చెప్పచ్చు. ఆ ఉదాహరణ విన్నప్పుడు చాలామందికి కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి, ఏడుపు కలుగుద్ది. అయితే దాన్ని మారు మనసు అని అనుకుంటాం, కాదు, అది కూడా కాదు. మారు మనసు అనేది ఎలా ఉంటుంది? మారు మనసు అనేది ఆత్మీయమైనటువంటి జన్మం. మీరు తెలుగు బైబిల్ ఒకసారి చూడాలి, చూసి ఒక విషయాన్ని మీకు చెప్తాను, దాన్ని మీరు గమనించాలి. 3వ వచనం నేను చదువుతాను చూడండి. అందుకు యేసు అతనితో ఒకడు మరలా, అక్కడ ఆగిపోయాను నేను కావాలని. ఒకడు మరలా అనే అక్షరం మీద మీకు ఏమన్నా కనబడుతుందా? మీకేమన్నా మరలా అనే అక్షరం మీద, మరలా అనే మాట మీద ఏమన్నా కనబడుతుందా? ఏం కనబడుతుంది? 1వ నెంబర్ కనబడుతుందా? ఆ 1వ నెంబరు కింద ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి, పైనుండి. ఆ మాటకి గ్రీకు పదంలో 2 భావాలు ఉన్నాయి. గ్రీకు మాటకి 2 భావాలు ఉన్నాయి. ఒక భావం ఏంటి అని అంటే పైనుండి అని, ఇంకో భావం ఏంటంటే కొత్తగా అని. ఇక్కడ ఏ భావమైనా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. యేసు ప్రభువారు ఏమని చెప్తున్నాడంటే, ఒకడు పైనుండి జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అనేటువంటి మాట చెప్తున్నాడు. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే ఈ జన్మం అనేది ఎలా జరుగుద్ది? ఈ జన్మానికి కావాల్సింది ఏంటి? యేసు ప్రభువారు 2 ఉదాహరణలు ఇచ్చాడు ఇక్కడ. ఆ 2 ఉదాహరణలు బట్టి మనకి ఈ జన్మం అనేది ఎలా కలుగుద్ది అనే దాన్ని మీకు వివరిస్తాను. 8వ వచనం చూద్దాం. 8వ వచనం,
7వ వచనం చదువుతాను, మీకు అర్థమవుద్ది. మీరు కొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను. ఇక్కడ మొదటి విషయం, ఆత్మ మూలముగా జన్మించేటువంటి వాడికి ఉండేటువంటి మొదటి గుణం ఏంటనంటే, అతడు ఇక్కడ మనం తర్వాత వచనాల్లో మనం చూస్తాం ఏమనంటే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో చేరడు అనేది. ఇక్కడ ఒకదానికి నేను భావాన్ని చెప్తున్నాను, తర్వాత మళ్ళీ ముందుకు వస్తాం. ఇక్కడ ఉన్నది ఏంటంటే, గాలి ఎట్నుంచి ఎట్టు వెళ్తుందో ఎవరికీ తెలియదు. కాకపోతే గాలి ఇటు నుంచి ఇటు వస్తుందిరా, చూడు బట్ట ఇటు ఎగురుతుంది, చూడు దారం ఇటు ఎగురుతుంది. గాలి ఎటు వెళ్తుందో మనం చూసి చెప్పగలం, కానీ ఎటు వెళ్తుందో ముందు చెప్పలేం. గాలి దానికి ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తుంది, మనకు తెలిసినందు మటుకు. కానీ ఒక్క మాట చెప్తాను, గాలికి దారిని చూపించేవాడు దేవుడు, గాలిని నడిపించేవాడు దేవుడు, గాలి ఎటు వెళ్తుందో నియమించేటువంటి వాడు దేవుడు. కాబట్టి మొదటి గుణం, ఒక వ్యక్తి తిరిగి జన్మించాలంటే ఆ వ్యక్తిలో ఎవరు పనిచేయాలి? దేవుడు పనిచేయాలి. దేవుడు పనిచేయకపోతే ఆ వ్యక్తి తిరిగి జన్మించడు. అందుకే ఒక మాట చెప్తాను, ఇలాంటి సందర్భాలలో దేవుడు పనిచేసేటువంటి సమయంలో, దేవుడు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో, దేవుడు పిలుస్తున్నటువంటి సమయంలో, దేవుడు నీ హృదయంలోకి రావాలి అనుకునేటువంటి సమయంలో మనము స్పందించినట్లయితే ఆయన మన జీవితంలోకి వస్తాడు. చాలా సందర్భాల్లో జరిగేది ఏంటి అనంటే, దేవుడు సమయం అయిపోయిందని వెళ్ళిపోయిన తర్వాత దేవా దేవా అని అంటే ఆయన దొరకడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు మాట వినండి చాలు. యెహోవా దొరకు కాలమందు ఆయనని వెదుకుడి అని. దీన్ని మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎలా ఉంటుందంటే, ఒక అమ్మ కూరగాయలు కోసుకుంటూ ఉంటుంది, కూరగాయలు సాయంత్రానికి ఏం కూర ఉండాలా అని ఆలోచిస్తా పొద్దున పూట వంటకి కూరగాయలు కోస్తూ ఉంటుంది. రోడ్డు మీద కూరగాయలోడు అరుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కూరగాయలు అని చాలా సందర్భాల్లో అరవడు, వాడి దగ్గర ఏమేమి కూరగాయలు ఉన్నాయో అవన్నీ అరుస్తాడు. క్యారెట్టు, బీట్రూటు, బంగాళదుంప, ఉల్లిపాయ అని అరుచుకుంటూ వెళ్తాడు. ఇవన్నీ విన్న తర్వాత ఒక మాట అంటే చివరిలో వంకాయ అని, సాయంకాలం వంకాయ వండితే బాగుండు అని ఆలోచిస్తుంది. 1-2 నిమిషాలు ఆలోచించి గబగబా పక్కన కూతురు ఉంటుంది, ఆ కూరగాయలు పిలవే, వంకాయలు కొనుక్కుందాం సాయంకాలం అని. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి, అమ్మ వెళ్ళిపోయాడమ్మా కూరగాయలోడు అంటే, ఈమె ఆలోచించే లోపల కూరగాయలోడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో దేవుడు మన హృదయ ద్వారాన్ని తట్టినప్పుడు మనము స్పందించాల్సిన సమయంలో స్పందించకపోతే ఆ తర్వాత ఏడుస్తాం, బాధపడతాం, కానీ మన జీవితంలో మార్పు కలగదు. చాలామంది పరిస్థితి అదే. మీకు ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఇస్కరియోత్ యోధ, యేసు ప్రభు వారు ఇస్కరియోత్ యోధాకి 3.5 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఈ 3.5 సంవత్సరాల టైంలో వాడు వినిపించుకోవాలా, చాలా సందర్భాల్లో చెప్పాడు. అంత దాకెందుకు, యేసుప్రభుని అప్పగించడానికి 1 గంట ముందు జరిగినటువంటి విషయం, గంట అరగంట ముందు ఆయన రొట్టెను విరిసి ఇస్కరియోత్ యోధాకిచ్చి, అయ్యా నువ్వు చేయదలుచుకుంది చెయ్యి అని అంటే, ఆ రొట్టెను పుచ్చుకొని అతను చీకట్లోకి వెళ్ళిపోయాడు. యేసుప్రభుని అప్పగించేశాడు. యేసుప్రభుని వాళ్ళు ఎరగొడతాం మొదలుపెట్టారు. యేసుప్రభుని సిలువెక్కించాలనేటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. ఇస్కరియోత్ యోధాలో అప్పుడు పశ్చాత్తాపం కలిగినట్లు మత్తయి రాస్తున్నాడు. కావాలంటే ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, 27వ అధ్యాయం నేను 3వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెముల ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిదని చెప్పాను. వారు దానితో మాకేమి, నువ్వు చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. తప్పు తెలుసుకున్నాడు, కానీ అప్పటికి సమయం అయిపోయింది. సమయం ఉండగానే మనం కళ్ళు తెరుచుకోవాలి. అందుకనే మీటింగుల్లో చాలా సందర్భాల్లో చెప్తారు, బాబు ఇదే నీకు చివరి అవకాశమేమో, బాబు అమ్మా
ఈ దేవుడు మీ హృదయంలో పనిచేస్తున్నప్పుడు దానికి నువ్వు వెంటనే స్పందిస్తే బాగుంటుంది అని పదే పదే ఎందుకు చెప్తారు అని అంటే, సమయం గడిచిపోతే, అది దాటిపోతే మళ్ళీ నీ జీవితంలో అవకాశము రాదేమో. నికోదేముతో అదే చెప్తున్నాడు. గాలి ఎట్నుంచి వేస్తుందో ఎవరికి తెలుసు? ఇది దేవుడు చేసేటువంటి పని అని. నికోదేము యూదులు పాత నిబంధన ప్రవక్తలన్నీ కూడా బాగా చదువుతారు. యూదుడికి, నికోదేమికి గాలి అనగానే ఒకటి గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి తెలుసా? ఇశ్రాయేలీలకి గాలి అని అంటే పరిశుద్ధాత్మ అని అర్థం అనమాట. గాలి అంటే దేవుని ఆత్మ అని అర్థం. మీకు అర్థం అవడానికి చెప్తాను. ఎజిక్యల్ గ్రంథం 37వ అధ్యాయంలో సన్నివేశం చెప్తాను. ఎజిక్యల్ గ్రంథం 37వ అధ్యాయంలో ఎజిక్యల్ని దేవుడు, ప్రవక్త అయినటువంటి ఎజిక్యల్ని సమాధుల దొడ్లోకి వెళ్ళమంటాడు. సమాధుల దొడ్లు ఏముంటాయి? సమాధులు ఉంటాయి. ఆ సమాధుల దొడ్లో అన్ని ఎముకలు కుప్పలు పడిపోయి ఉన్నాయి, కుప్పలు. ఆ ఎముకలకి ఈయన చెప్పమంటాడు, ఆ ఎముకలకి ప్రసంగం చేయమంటాడు, ఆ ఎముకలకి మాట్లాడమంటాడు. ఎముకలతో ఏం మాట్లాడినాయా అని అంటాడు. నువ్వు మాట్లాడు అని అంటాడు. ఆ ప్రవక్త మాట్లాడతాడు. మాట్లాడితే పెద్ద గాలి వస్తుంది. ఆ గాలి వస్తే ఏమవుతుంది తెలుసా? ఈ కాలు ఎముకుంటుంది, ఇక్కడేమో మనకి అస్థిపంజరంలాగా ఈ పక్కన ఎముకలు ఉంటాయి, చేతులు ఉంటాయి, బుర్ర ఉంటాయి, అలా ఎముకలన్నీ పడిపోయి ఉన్నాయి. ఆ గాలి రాగానే అర్థమైందా? ఆ ఎముకలు అలా సర్దుకొని ఇలా అస్థిపంజరాలు నుంచున్నాయంట. మళ్ళీ మనవాడు చెప్పితే గబగబా చుట్టూ వచ్చి మాంసం చుట్టుకుందంట. మాంసం 37వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, వణుకొస్తుంది. అయితే నికోదేముకి ఆ సన్నివేశం గుర్తొచ్చిందంటది. అంటే ఆ విధంగా ఎండిపోయింది, చచ్చిపోయింది, కలుషితమైంది, పాడైపోయింది, మళ్ళీ జీవం కలిగింది కావాలంటే దాని మీద పనిచేయాల్సింది ఎవరో? దేవుని ఆత్మ. నేను ఒకప్పుడు పాపంలో చచ్చిపోయాను, ఒకప్పుడు పాపంలో కొట్టుమిట్లాడుతున్నాను, నా జీవితం దరిద్రమైంది, నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం ఎందుకు పనికిరాంది, దేవుని మాటలకి స్పందించనది, దేవుని వాక్యము నా జీవితంలో ఎలాంటి ప్రభావం చూపనది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాలో పనిచేయటం మొదలు పెడితే, దేవుని ఆత్మ నా మీద పనిచేయటం మొదలు పెడితే, దేవుడు నా మీద తన గాలిని వీస్తే, దానికి నేను స్పందిస్తే అప్పుడు నేను ఒక నూతన వ్యక్తిని అవుతాను. దీనిని కొత్తగా జన్మించటం అని అంటూ ఉంటారు. నేను ఇంకో సన్నివేశాన్ని కూడా చెప్తాను. కొత్తగా జన్మించడానికి ఇది మొదటిది అని. తప్పిపోయిన కుమారుడు మీలో కథ చాలామంది విని ఉంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అందుట్లో చిన్న కొడుకు ఏమన్నాడంటే, నాయనా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు బాగలేదు, ఏదో అస్థి పంజరం, దాని అంటారు చిలక పంజరంలో ఉన్నట్లే ఉన్నది, నా బతుకు బాగలేదు, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు సంతోషం కావాలి, నువ్వు ఏమనుకోనంటే నాకు నా ఆస్తి నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతానంటే, యూదుల ఆచారం ప్రకారం తండ్రి ఆస్తి కొడుక్కి ఎప్పుడు వస్తుంది? తండ్రి చచ్చిపోతేనే. నాయనా ఆస్తిని నీకు రాసిస్తాను, కానీ నువ్వు స్వేచ్ఛగా ఎప్పుడు వాడుకుంటావో తెలుసా? నేను చచ్చిపోతేనే. నానా నువ్వు నా దృష్టిలో చచ్చిపోయిన వాడితో సమానం, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అన్నాడు. తండ్రి పాపం బాధపడి ఉంటాడు. స్వేచ్ఛ ఉన్నది కదా, స్వేచ్ఛను కాదనలేక సరే బాబు అని ఆస్తినిచ్చాడు, వెళ్ళిపోయాడు, ఆనందించాడు. పాపం కొన్నటువంటి విచిత్ర లక్షణం ఏంటి తెలుసా? క్షణికమైన ఆనందం ఉంటుంది, క్షణికమైనటువంటి అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతి ఆనందంలో కొంతకాలం ఉన్నాడు. తిండి అయిపోయింది, తినటానికి ఎవరు లేరు, తినటానికి ఏమీ లేదు, చుట్టూ మిత్రులంతా వెళ్ళిపోయారు. యూదులకి పంది అనే మాట చాలా చెడ్డ పదం. పంది అనే మాట నోటితో కూడా అనరు. ఒకవేళ పంది అని నోటితో అంటే వెంటనే పళ్ళు తోముకుంటారు, నోరు కడుక్కుంటారు, ఎందుకంటే అశుద్ధమైనటువంటి పదాన్ని నోటితో వల్లించానని. అలాంటి యూదుడు, అర్థమైందా, ఒక పంది పక్కన కూర్చోవడం, ఆ పందులు పెంచడం అనేది ఎంత దరిద్రమో ఆలోచించండి, ఎంత దయనీయమో ఆలోచించండి. మనము దేవుడికి దూరమైనప్పుడు ఎంత నీచ స్థితికి వెళ్తామో అక్కడ మనకి అర్థమవుతుంది. అయితే అక్కడికి వెళ్ళి ఆ పందులకి పొట్టేస్తూ ఉన్నప్పుడు, ఆ పంది పొట్టు కాస్త తింటూ ఉన్నప్పుడు అర్థమైంది, తనకి గుర్తొచ్చింది, నేను ఎక్కడున్నానేంటి, నాన్న దగ్గరికి వెళ్తే బాగుండు, నాన్న దగ్గర చాలామంది పనోళ్ళు ఉన్నారంటానికి ఆయన ఒక మాట ఉపయోగించాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం మొదటి మాట ఎలా ఉంటుంది? అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఆ బుద్ధి అనేది దేవుడు అనుగ్రహిస్తే వచ్చేది.
దేవుడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంది, నన్ను అడగండి నేను ఇస్తాను అని దేవుని మాటలు గ్రహించే బుద్ధి దేవుడు అనుగ్రహిస్తే కానీ రాదు. దేవుడి మాటలు వినే జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తే కానీ రాదు. దేవుని వాక్యము అర్థం చేసుకునేటువంటి జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తే కానీ రాదు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమందికి ఒక చిన్న అనుమానం రావచ్చు. సార్, నాకు దేవుని వాక్యం అర్థం కావట్లేదు, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, నాకు పెద్ద తెలివితేటలు లేవు అని అనుకుంటూ ఉంటారు. ఒక మాట చెప్తాను, దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి బైబిల్ కాలేజీ ప్రాముఖ్యం కాదు, తెలివితేటల ప్రాముఖ్యం కాదు, భాష ప్రాముఖ్యం కాదు. దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ఒకే ఒక ప్రాముఖ్యం ఉన్నది. ఏంటి తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మాటలు నువ్వు వినవు, దేవుని మాటలు తాగుతావు, దేవుని మాటలు మింగుతావు, దేవుని మాటలు తింటావు, దేవుని మాటలు ఆలోచిస్తావు. వినినటువంటి దాన్ని, అర్థం చేసుకున్న దాన్ని నువ్వు నెమరు వేసుకుంటూ ఉంటావు, దాంట్లో అనుభూతిని పొందుతూ ఉంటావు. అప్పుడు నీకు అర్థమైనంత వాక్యం చదువున్న వాడికి అర్థం కాదు. అప్పుడు అర్థమైనంత వాక్యం జ్ఞానవంతుడికి ఈ లోకరీత్యా వాడికి ఉండదు. అప్పుడు అర్థమైనంత వాక్యం బైబిల్ కాలేజీలోకి వెళ్ళిన వాడికి ఉండదు. దేవుని వాక్యం ధ్యానం చేసుకోవాలి, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మ మనకి వెలుగుంపును కలిగించాలి, దేవుని ఆత్మ మనకి బుద్ధి కలిగించాలి. అందుకనే యేసు ప్రభువారు నికోదేముతో అంటున్నాడు, అయ్యా గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు, నేను చెప్పను కానీ అది నేను వీయిస్తాను. కాబట్టి నేనేమనుకుంటున్నాను తెలుసా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఇక్కడ వీయటానికి ప్రయత్నం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఊగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా ఉద్దేశం మీరు కళ్ళు తిరిగి పడిపోతారని అంటలేదు, నా ఉద్దేశం మీరు కింద పడిపోతారని అంటలేదు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు అనేక మంది హృదయాల్లో పనిచేయడానికి వాళ్ళ కళ్ళు తెరవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ మనస్సును తెరవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమంది చెప్తారు, సార్ మా ఆవిడికి చాలాసార్లు చెప్పాను సార్, మా ఆయనకి చాలాసార్లు చెప్పాను సార్, మా నాన్నగారికి చాలాసార్లు చెప్పాను, మా అమ్మగారికి చాలాసార్లు చెప్పాను, వాళ్ళు వాదిస్తున్నారు, వాళ్ళు వినరు, వాళ్ళు అర్థం చేసుకోరు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వాదిస్తూనే ఉంటారు. దేవుని మాటలు అంగీకరించడానికి తెలివితేటలు కాదు కావాల్సింది, పరిశుద్ధాత్మని సమయం కావాలి. ఆ పరిశుద్ధాత్మని సమయం ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు, ఆ సమయాన్ని కాదని పక్కకు తోస్తే మళ్ళీ అలాంటి అవకాశం రాదేమో. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ యొక్క సన్నివేశం గురించి ఆలోచిస్తున్నారో, ఒకవేళ ఇదే సమయంలో పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేస్తున్నట్లయితే, ఇదే సమయంలో పరిశుద్ధాత్ముడు నీ హృదయంని ఒకవేళ తెప్పరిల్ల చేస్తున్నట్లయితే, కళ్ళు తెరుచుకునేటట్లు చేస్తున్నట్లయితే, ఆయన వెలుగు నీ మీద ప్రకాశింప చేస్తున్నట్లయితే, ఈ సమయాన్ని నువ్వు కాదని అనొద్దు, దానికి స్పందించడానికి ప్రయత్నం చేయి. వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఆలోచించాడు, ఆ బుద్ధి రావటం దేవుడు కలిగించినట్లయితే ఆలోచించడం మొదలుపెట్టాడు. వీడు, మా నాన్న ఇంట్లో బోల్డ్ మంది పనోళ్ళు ఉన్నారు, నేను ఇక్కడ తిండి లేకుండా ఉన్నాను, అక్కడ మా పనోళ్ళు తింటారు, నేను కొడుకునే ఉండి ఇక్కడ పందిపోటీ తింటున్నాను, ఛీ. ఇది తనలో వచ్చినటువంటి రియలైజేషన్, తనలో వెలిగింపు కలిగింది, తనలో ఒక మార్పు, తనలో తాను చేసేటువంటి తప్పుని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది నేను చేసిన తప్పు, ఇది నా పొరపాటు. ఆ పొరపాటుని తాను గ్రహించగలిగాడు. ఈ రాత్రి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీద పనిచేసినట్లయితే ఆయన నీ తప్పులు నీకు ఎత్తి చూపిస్తాడు, నువ్వు చేసిన దోషాలు నీకు ఎత్తి చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడు పని చేయకపోతే నేను చేసింది తప్పు కాదులే, అందరూ చేస్తున్నారు కదా నేను ఒక్కదాన్నే దొరికానా, అందరూ చేస్తున్నారు కదా నేను ఒక్కడనే దొరికానా, ఇలాంటి పిచ్చి పిచ్చి వాదనలు వస్తాయి. కానీ పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఇక వాదనలు ఉండవు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఇక ప్రశ్నలు ఉండవు. ఒప్పుకోవటమే. ఆయన వచ్చినప్పుడు ఆయన పాపం విషయంలో ఒప్పింప చేస్తాడు. యోహాను సువార్త 16:7 ఆయన వచ్చినప్పుడు లోకమున పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింప చేయను. నీలో ఒప్పుదల కలగట్లేదా? నువ్వు అంగీకరించలేకపోతున్నావా? చాలాసార్లు మానవుడికి ఉన్నటువంటి అతి దౌర్భాగ్యమైన పని ఏంటి తెలుసా? నేను చాలాసార్లు గమనించాను, ఏడవటం అనేది చాలామందికి రాదు. నా కళ్ళంటే ఎందుకు నీళ్లు రావు, నాకెందుకు దుఃఖం కలగదు, ఎందుకని నా గుండె ఆరిపోయింది, ఎందుకని నా జీవితం ఎండిపోయింది.
ఒకవేళ ఈ రాత్రి అలాంటి దరిద్రమైన స్థితిలో ఉన్నట్లయితే ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను నేను. పరిశుద్ధాత్ముడు నీ గుండెలో వర్షాన్ని కురిపించాలి. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి నీ హృదయాన్ని తెరవాలి. పరిశుద్ధాత్ముడు నీ మనోనేత్రాలను తెరవాలి. పరిశుద్ధాత్ముడు నువ్వు గ్రహించేటట్లు చేయాలి. పరిశుద్ధాత్ముడు నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చేటట్లు చేయాలి. గాలి ఎటు వేస్తుందో మనకు తెలియదు. నికోదేముతో అదే మాట చెప్తున్నాడు. 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడను. పరిశుద్ధాత్ముడు మనలో ఒక నూతన జన్మమును కలిగించాడు. నేను మా అమ్మకు పుట్టాను, ఎందుకంటే మా అమ్మ కడుపులోంచి నేను వచ్చాను. నేను దేవుని బిడ్డను ఎప్పుడవుతాను తెలుసా? పరిశుద్ధాత్ముడు నన్ను కంటే, పరిశుద్ధాత్ముడు నన్ను ఈ లోకములోకి తీసుకొస్తే, పరిశుద్ధాత్మను ద్వారా జన్మించడం అంటే అది నూతనంగా జన్మించడంలో ఒక భాగం మాత్రమే చెప్పాను. తర్వాత చూద్దాం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడివై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూసంబంధమైన సంగతులు సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. ఇది మొదటి విషయం. అయ్యా, తిరిగి జన్మించడం అనే మాట చెప్తే నీకు అర్థం కాకుండా పోతుందే, నువ్వు గ్రహించకుండా పోతున్నావే. దీంట్లో ఒక భాగం మాత్రమే మీకు చెప్పాను. మళ్ళోసారి వెనక్కి వెళ్తాను. 5వ వచనం చదువుతాను, చూడండి. అవునాడు దశ, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ. నీటి మూలముగా అన్నప్పుడు మీలో చాలామంది ఏమనుకోవచ్చో తెలుసా? బాప్తిస్మము అని. నికోదేముకి అది వర్తించదు. ఎందుకనంటే నికోదేము అప్పటికే ఒకవేళ తాను నిష్ట కలిగి జీవించిన వాడైతే యోహాను బాప్తిసం తీసుకొని ఉండుంటాడు. ఆయన నాయకుడు అయిపోయాడు. అతనితో ఈ మాట చెప్తున్నాడు, నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలని. నీటి మూలంగా జన్మించడం బాప్తిస్మం. అసలు బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే నేను పుట్టిన తర్వాత ఒక సంవత్సరానికి చేసుకునే పుట్టినరోజు ఉంటుందే, దాన్ని బాప్తిస్మం అంటారు. 2వ సంవత్సరంలో చేసుకునే పుట్టినరోజు ఉంటుందే, దాన్ని బాప్తిస్మం అంటారు. 3వ సంవత్సరం చేసుకునే పుట్టినరోజు ఉంటుందే, దాన్ని బాప్తిస్మం అంటారు. పుట్టినరోజు, ఈరోజు నేను పుట్టానురా, నేను మీకు చెప్తే మీకు అర్థమవుతుంది ఈరోజు నేను పుట్టా. అదేవిధంగా యేసు ప్రభువులో నేను కొత్తగా జన్మించా. యేసు ప్రభువారు నన్ను రక్షించాడు, నేను దేవుని బిడ్డను, నా హృదయంలో ఆత్మకార్యము జరిగింది అని ప్రపంచానికి ఇచ్చేటువంటి రుజువు, దాన్ని బాప్తిస్మం అంటారు. నాకు ఒక అమ్మాయి నచ్చింది, మా అమ్మగారు చూపించారు. ఆ అమ్మాయికి నేను నచ్చాను, వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకున్నారు. మీ ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నా చేతికో రింగు పెట్టింది, ఆ చేతికో రింగు పెట్టాను. దాన్ని నిశ్చితార్థం అంటాం. ఇది మా ఇద్దరి మధ్యన జరిగింది, ప్రైవేట్, అది వ్యక్తిగతంగా జరిగింది, ఎవరికి తెలీదు. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలు ఎప్పుడవుతాం? అందరినీ పిలిచి పెద్ద పందిరేసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఈయనకి భార్య, ఈయన ఇతనికి భర్త అని ఇలా అంటే పాస్టర్ గారు డిక్లేర్ చేస్తే దాన్ని పెళ్ళి అంటారు. పెళ్ళి అనేది వ్యక్తిగతంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పబ్లిక్ చేయడం. యేసు ప్రభుతో నేను వ్యక్తిగతంగా ఒడంబడిక చేసుకున్నా, యేసు ప్రభుతో వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకున్నా. యేసయ్యా, నువ్వు నా రక్షకుడివి, నేను నీ బిడ్డగా ఉంటాను, నేను నీ సాక్షిగా ఉంటాను, నేను నీ శిష్యుడిగా ఉంటాను. ఇది మన ఇద్దరి మధ్యన కలిగిన ఒప్పందం. ఇప్పుడు అందరి ముందే వెళ్ళి చెప్తాను, నేను అందరికీ చెప్తా. అయ్యగారు బిల్డింగ్ అమ్మేస్తానన్నారు. ఎంత అండి అన్న? ₹1,00,00,000 అన్నాడు. ₹1,00,00,000 ఇచ్చేసా, బిల్డింగ్ నాదవదు, ₹1,00,00,000 ప్రైవేట్గా ఇస్తా, అందరి ముందేమో ఒకళ్ళిద్దరు పెద్దలను పెట్టుకొని ఇస్తాను, కానీ ఆ బిల్డింగ్ నాది ఎప్పుడవుతుందో తెలుసా? ఆయన నేను కలిసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం, కాగితం మీద సంతకాలు పెడతాం. సంతకం చెప్తుంది ఈ బిల్డింగ్ నాదని, కానీ ఆ సంతకం పెట్టాలంటే ముందు డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా యేసు ప్రభుతో నీకు మంతనాలు కుదిరినాయి, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నావు, బిల్డింగ్ నాది అంటానికి పేపర్ మీద సంతకం పెట్టాలి. ఈ అమ్మాయి నా భార్య అంటానికి అందరి ముందు పెళ్లి చేసుకోవాలి. యేసయ్య నా దేవుడు అని చెప్పడానికి అందరి ముందు నేలలో మునిగి పైకి రావాలి.
దీన్ని బాప్తిసం అంటారు. ఇది మారు మనసు తర్వాత వచ్చేది. యేసు ప్రభువారు మారు మనసు పొందండి అని అంటున్నాడు. మరి మారు మనసు పొందితే బాప్తిసం. బాప్తిసం అనేది ఆజ్ఞ. దేనికి ఆజ్ఞ? మారు మనసు పొందాను, నువ్వు నా బిడ్డమని చెప్పుకోవడానికి ఆజ్ఞ. అయితే మరి మారు మనసు పొందడం అన్నప్పుడు నీటి మూలముగా జన్మించడం అంటే ఏంటి? నీటి మూలంగా అన్నప్పుడు 2 రకాలైనటువంటి భావాలు ఇచ్చారు. ఒకటి నికోదేం ఎట్లా అర్థం చేసుకుని ఉండొచ్చు, రెండోది మనం ఎలా అర్థం చేసుకోవాలి. మొదటిగా నికోదేం ఎలా అర్థం చేసుకుంటాడు? నీటి మూలంగా యేసుప్రభు దగ్గరికి వచ్చాడంటే యోహాను యొక్క బాప్తిసం ద్వారా. యోహాను యొక్క బాప్తిసం మన బాప్తిసం లాంటిది కాదు. జాగ్రత్తమేనండి, అస్సలు కంగారు పడదు. యోహాను యొక్క బాప్తిసం పశ్చాత్తాపడకుండా యేసే దగ్గరికి రాలేవు, తప్పు తెలుసుకోకుండా యేసే దగ్గరికి రాలేవు. నీటి మూలముగా జన్మించడం అనే దాన్ని తప్పిపోయిన కుమారుడు కథలో సన్నివేశంలో చెప్తా. అతనికి బుద్ధి వచ్చినప్పుడు, ఇది తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టి తింటున్నప్పుడు వచ్చింది. 15వ అధ్యాయం 11వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. అతడు బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నా తండ్రితో, తండ్రి, నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ పనివారిలో నన్ను ఒకటిగా చేర్చుకో, పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేసి నేను ఒప్పుకుంటున్నాను, ఇది చెప్పుదామని అనుకున్నాడు. దీన్ని పశ్చాత్తాపం అంటారు. ఒకవేళ అక్కడితో ఆగిపోయినట్లయితే తాను సంతోషించుండేవాడా? లేదు, కుమిలిపోయి ఉండేవాడు. మీలో చాలామంది అక్కడితో ఆగిపోతారు, అక్కడితోనే. అయితే తాను ఇంకొక పని చేశాడు. ఏం పని చేశాడు తెలుసా? తాను లేచి తండ్రి వద్దకు వచ్చాడు. ఇది మనము చేయాల్సినటువంటి రెండో పని. ఒకడు నీటి మూలంగా, రెండోది ఆత్మ మూలంగా. మనము పరిశుద్ధాత్మని సహాయము అడగాలి, తండ్రి దగ్గరికి రావాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, మన హృదయ భారాన్ని తండ్రి మీద మోపాలి. ఆయన మాత్రమే మనల్ని క్షమించగలుగుతాడు. తండ్రి దగ్గరికి రావడానికని నిర్ణయించుకున్నాడు, వస్తా ఉన్నాడు. దూరం నుంచి తండ్రి చూశాడు, చూసి పరిగెత్తుకుంటా వచ్చాడు, కౌగిలించుకున్నాడు, శాలువా కప్పాడు, కాళ్ళకి చెప్పులు పెట్టాడు, అర్థమైందా? చేతిలో ఉంగరం పెట్టాడు. అంటున్నాడు, తప్పిపోయిన ఈ కుమారుడు తిరిగి నాకు దొరికాడు అని చెప్తున్నాడు. ఇంకా దూరం ఉన్నప్పుడే అంగీకరించడానికి పరిగెత్తుకుంటా వచ్చాడు. ఇంకా దూరం ఉన్నప్పుడే కొడుకు చేత మాటలు అననిచ్చాడు. ఏ మాటలు? తండ్రి, నీకును తండ్రికి విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేశా. అక్కడితో ఆపేశాడు. చాలురా, పాపం ఒప్పుకుంటే చాలు, ఆ తర్వాత ఏం చేయాలి నేను చూస్తాను. ఆ తర్వాత ఆయన అనాల్సిన మాట ఏంటి తెలుసా? తండ్రి, నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, పనివాడిగా నన్ను చేర్చుకోవా అని అనాల్సిందే. అన్నెవలేదు తండ్రి. నోర్మై, ఒప్పుకోవటం వరకే నీ పని, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూస్తాను. మీలో కొంతమంది పశ్చాత్తాపడ్డామంటారు, కానీ అది పశ్చాత్తాపం కాదు. ఎలాంటి వాళ్ళు చెప్పంటారా? నేను యేసే దగ్గరకు వస్తాను, నా కోరిక తీరుస్తాడా? నేను యేసే దగ్గరకు వస్తాను, నా క్లాస్ ఫస్ట్ ఇస్తాడా? నేను యేసే దగ్గరకు వస్తాను, నాకు ఇష్టమైన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడా? నేను యేసే దగ్గరకు వస్తాను, నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేస్తాడా? నేను యేసే దగ్గరకు వస్తాను, నా కోరిక తీరుస్తాడా? ఒకవేళ కోరికలు పెట్టుకొని యేసే దగ్గరకు వచ్చి అదే కోరిక కొనసాగితే నువ్వు మారు మనసు పొందలేదు. యేసైనా వాడుకుందాం అనుకుంటున్నాం. అది పశ్చాత్తాపం కాదు, అది జీవితం మారటం కాదు. ఈ కుమారుడు నేను తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ నన్ను కొడుకుగా స్వీకరించు అని అడుగుదాం అనుకున్నాడా? లేదు, నేను పనికి మాలినోడిని, నన్ను పనోడుగా చేర్చుకో. ఆ విధంగా దిగజారిపోయాడు, ఆ విధంగా తగ్గించుకున్నాడు. ఇది పశ్చాత్తాపం, ఇది యథార్థమైనటువంటి మార్పు. నీ జీవితంలో మార్పు వచ్చిందా? నికోదేమో అలాంటి మార్పు రావాలి, ఆత్మ మూలంగా, నీటి మూలంగా. రెండవ అర్థాన్ని మనుషులు ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎలాగంటే నీటి మూలంగా. బైబిల్లో నీరు అనేది చాలా సందర్భంలో వాక్యానికి పోల్చారు. వాక్యానికి 1-2 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. నీటి మూలంగా జన్మించటం, వాక్యం మూలంగా జన్మించటం అనే దానికి. 1 యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. వాక్యము ద్వారా మనల్ని కన్నాడు. ఇక్కడ నీటిని వాక్యంతో పోల్చారు. ఇంకో మాట చెప్తాను, ఇంకోటి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలు. ఆయన వాక్యం అనేది నీటితో ఉతక స్నానము చేసి సంఘము నిష్కలంకంగాను పవిత్రంగా ఉండాలని చేశాడు. వాక్యము పవిత్రపరిచేది.
ఇంకో వచనం చూపిస్తాను. 1 పేతురు 1 అధ్యాయం 22-23 వచనాలు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుటకు అవుతు చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారయ్యుండి. ఇక్కడ అక్షయ బీజం వాక్యము, అక్షయ బీజం క్షయము కానిది, పాడైపోనిది, కుళ్ళిపోనిది, నిరంతరం ఉండేది వాక్యం. దాని ద్వారా మీరు జన్మించారు. నీరు అనేది వాక్యానికి సాదృశ్యం. ఇక ఆత్మ పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. మారు మనసు కలగాలి అని అంటే వాక్యం వినకుండా మారు మనసు కలగదు. మారు మనసు కలగాలంటే పరిశుద్ధాత్ముడు పని చేయకుండా కలగదు. వాక్యాన్ని సేవకుడు బోధిస్తాడు, వాక్యం ద్వారా వింటావు, వాక్యాన్ని నువ్వు చదువుకుంటూ ఉంటావు. ఏదో ఒకటి నువ్వు టీవీ ద్వారానా, రేడియో ద్వారానా, కరపత్రం ద్వారానా, బైబిల్ ద్వారానా, ప్రసంగికుడి ద్వారానా, ఎవరో ఒకరి ద్వారా వాక్యము నువ్వు వింటావు. వాక్యం వింటున్నావు, పరిశుద్ధాత్ముడు ఆ వాక్యం మీద పనిచేస్తాడు. ఒక మహానుభావుడు ఈ విధంగా అన్నాడు, పరిశుద్ధాత్ముడు స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏం చేస్తాడంట? యూజెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తాడంట. చేంజెస్ అస్ ఇంటు ద సన్షిప్ ఆఫ్ గాడ్, మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన మారుస్తాడంట. దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ ఉపయోగించి మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తాడు. దేవుని ఆత్మ లేకుండా, దేవుని వాక్యము లేకుండా దేవుని బిడ్డలు అవటం అసాధ్యం. అందుకనే నీటి మూలముగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. సరే, గాలి గురించి మీకు చెప్పాను. నికోదేముతో ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. ఇంకొక సాదృశ్యాన్ని వాడాడు యేసుప్రభువు వారు, దాన్ని చూద్దాం. 13వ వచనం, మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడను లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడును అనెను. ఈ సంఘటన మనకి సంఖ్యాకాండంలో ఉంటుంది. సంఖ్యాకాండంలో ఉన్నటువంటి సంఘటన ఏంటనంటే, ఇశ్రాయేలీయులు పాపం చేస్తే పావులు వచ్చి కాటేయటం మొదలుపెట్టాయి. పావులు వచ్చి కాటేస్తా ఉంటే చాలామంది చచ్చిపోతున్నారు. అప్పుడు మోషే అహరోన్లు ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు, ప్రభా వీళ్ళు చచ్చిపోతున్నారని. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమనంటే, ఒకటి ఇత్తడి సర్పాన్ని అని అంటే ఒక కట్టె మీద ఇత్తడితో తయారు చేసినటువంటి ఒక సర్పం, అలాగ పాము ఉంటుంది, దాన్ని ఎత్తి చూపించమన్నాడు. చూపించి ఎవడైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళని ఈ పాములు కాటేసిన విషం ఎక్కకుండా వెళ్ళిపోతారు, బతుకుతారు. ఎవడైతే చూడడో వాడు పోతాడు. అయితే ఒక్క మాట, సర్పంలోంచి వీళ్ళకొచ్చేది ఏమీ లేదు, ఇత్తడి బొమ్మలోంచి వీళ్ళకొచ్చేది ఏమీ లేదు. మరి వచ్చిందల్లా ఏంటి? చెప్పిన మాటకు విధేయత. చెప్పిన మాటకు విధేయత. అటు చూడు అంటే చూశారు, అటు చూస్తే అయిపోయింది. ఒక ఆయన దీనికి ఒక విచిత్రమైన బొమ్మ గీశాడు. ఎలా అంటే, మోషే ఇత్తడి సర్పాన్ని పెడితే మనిషి ఇత్తడి సర్పాన్ని కాకుండా చూపించే మోషే అంక చూస్తున్నాడంట. ఆయన పాము కాటేస్తే చచ్చిపోయింది. ఆయన చూడాల్సిన దాన్నే, తీసుకొచ్చినవాడిని కాదు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. యేసుప్రభుని చూడరా అంటే యేసుప్రభుని పరిచయం చేసిన పాస్టర్ గాళ్ళు పట్టేసుకుంటూ ఉంటారు. యేసుప్రభుని పరిచయం చేసిన పాస్టర్నే దేవుళ్ళలాగా చూస్తూ ఉంటారు. అది పని అవ్వదు. ఇంకొక రెండోవాడు ఉన్నాడు. వాడేం చేస్తాడు తెలుసా? ఈ ఇత్తడి సర్పాన్ని ఎత్తుతూ ఉంటే పక్కనోడికి పాము కాటేస్తే ఆడికి కట్లు కడతా ఉంటాడు. ఆడికి ఏమన్నా పని అవుద్దా? అవ్వదు. ఈ లోకంలో సేవలు చేస్తే పని అవదు. దేవుడు ఒకటే ఒక మాట చెప్పాడు, నువ్వు దాన్ని చూడంటే అటే. విధేయత మాలనే ఇది జరిగేది. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. వినుట వలన వాక్యం వినిన దానికి విధేయత చూపించు. నీటి ద్వారా వచ్చేది వాక్యం, ఆత్మ ద్వారా వచ్చేది విధేయత. ఆ విధేయత వాక్యం రెండు కలిస్తే వచ్చేది నూతన జన్మం. కాబట్టి అటు చూడు అంతే అని. అయితే యేసుప్రభు వారు దాన్ని ఇక్కడ ఎలా వాడారంటే, ఏ విధంగా ఇత్తడి సర్పం ఎత్తబడిందో దీన్ని యేసుప్రభు వారు పలుమార్లు ఉపయోగించారు. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం.
యోహాను సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండినో సమీపించుచు ఆయన సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఆయన ఎత్తబడటం, అక్కడ ఇందాక చెప్పాను కదా, ఏ విధంగా మోషే ఇత్తడి సర్పాన్ని పైకెత్తాడో ఇక్కడ యేసుప్రభు వారు అదే పదాన్ని ఉపయోగించాడు. మనుష్య కుమారుడు పైకెత్తను. పైకి ఎత్తడం అనే దానికి గ్రీకు భాషలో రెండో అర్థం ఏంటి తెలుసా? సిలువ వేయబడటం. ఏ విధంగా సర్పాన్ని సిలువేసినట్లు చేశారో మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు. ఆ రోజు సర్పాన్ని ఎత్తి చూపిస్తే సర్పపు కాటు నుంచి రక్షించబడ్డారు, సర్పపు కాటు నుంచి. అదేవిధంగా మనుష్య కుమారుడు సిలువెత్తితే మనుష్య కుమారుడు దేని నుంచి తప్పిస్తాడు? పాపము నుంచి తప్పిస్తాడు. ఎందుకో తెలుసా? మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు, మన పాపాన్ని తన భుజాల మీద వేసుకొని మన పాపానికి క్రయధనంగా ఆయన సిలువ మీద చచ్చిపోయాడు. ఆయన సిలువ మీద చచ్చిపోయింది నీ పాపం. కాబట్టి ఆ పాపం సిలువ మీద చచ్చిపోతున్నప్పుడు నువ్వు చూస్తే, ఆ ఆలోచన నీకు వస్తే నీ పాపం నుంచి నువ్వు రక్షించబడతావు. ఇది అద్భుతమైన విషయం. ఈ విధంగా యేసు వైపు తిరిగి చూడటం, యేసు వైపు చూడటం, అది రక్షణ కలిగిస్తుంది. నికోదేమో అది చేయి అంటున్నాడు. అయితే ఒక మాట, నేను చెప్పేటువంటి ఈ మాటలు మీలో చాలామందికి నచ్చవు. ఒకవేళ నేను ఏమంటే ఈ ఊరి పేరు ఏంటంటే ద్వారపూడి నుంచి, అర్థమైందా, రాజమండ్రి దాకా మోకాళ్ళ మీద వెళ్ళమంటే చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. ద్వారపూడి నుండి విజయవాడ దాకా నడుచుకొని వెళ్ళమంటే చాలామంది నడుచుకొని వెళ్తారు. ద్వారపూడి నుంచి ఢిల్లీ దాకా సైకిల్ తొక్కుంటూ వెళ్ళమంటే చాలామంది వెళ్తారు. ఒకవేళ అది చేయండి మీరు రక్షించబడతామంటే రేపు బయలుదేరే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నీ హృదయాన్ని దేవుడికి అంటే అది చాలామంది కష్టం. దావీదేమన్నాడు తెలుసా? నీ గొర్రెలు వధించాలా? వధిస్తా. ఎడ్లు వధించాలా? వధిస్తా. బంగారం ఇవ్వాలా? ఇస్తా. కానీ దేవుడు మనల్ని బంగారం అడగలేదు, బలులు అడగలేదు. ఆయన అడిగింది హృదయం. నీ హృదయాన్ని నాకివ్వు. నీ హృదయం నాకు ఇవ్వబడాలంటే ఈ రెండు జరగాల. వాక్యము నీ గుండె మీద పనిచేయాలా, పరిశుద్ధాత్ముడి నీ కళ్ళు తెరవాలా, నీ హృదయంలో నువ్వు నన్ను అంగీకరించి నన్ను స్వీకరించాలా. అప్పుడు దాకా నీ జీవితం మార్పు చెందదు. నువ్వు మారు మనసు పొందలేదు అప్పటిదాకా. కాబట్టి తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, ఇది మొదటి స్థాయి అయితే, తాను లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు. అది రెండోది. ఈ రెంటి కలయికే నూతనంగా జన్మించడం, ఈ రెంటి కలయికే పశ్చాత్తాపడటం, ఈ రెంటి కలయికే నీ జీవితంలో మార్పు కలగటం, ఈ రెంటి కలయికే తండ్రి దగ్గరికి తీసుకొచ్చింది. నీ జీవితంలో ఈ రెండు కలిసిందా? ఈ రెంటి యొక్క విషయాన్నే యేసుక్రీస్తు ప్రభువారు గాలితోనూ మోషే ఎత్తినటువంటి సర్పంతోనూ పోల్చడం జరిగింది. గాలి పరిశుద్ధాత్మని యొక్క క్రియకు సూచన అయితే, ఈ సర్పాన్ని ఎత్తి చూడటం అనేది విశ్వాసానికి సూచన. ఒక చిన్న సంఘటన చెప్తాను, నా జీవితం గురించి 2-3 సంఘటనలు చెప్పి ముగిస్తాను. జనవరి 6వ తారీఖు 1850వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఒక చర్చిలో ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 45:22 మీద దేవుని వైపు చూడు అనే అంశం మీద ప్రసంగం చేస్తున్నాడు. కొత్త ప్రసంగికుడు, పాపం ప్రసంగం రాసుకొని వెళ్ళాడు, కానీ ప్రసంగం ఎలా చేయాలో అర్థం కావట్లేదు. స్టేజ్ మీదకి వెళ్ళి ప్రసంగం చేస్తున్నాడు. ఒక కుర్రోడు తాను ఎక్కడో దూరంగా ఉన్న చర్చికి వెళ్ళాలి, పెద్ద వర్షం వస్తుంది కదా, ఈ చిన్న చర్చికి వెళ్ళిపోదామని గబగబా వచ్చి కూర్చున్నాడు, వెనకాల వచ్చి కూర్చున్నాడు. ఈ ప్రసంగికుడికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఆయన మధ్యలో ఖాళీలు వచ్చినప్పుడల్లా ఏదో అందరికీ తెలిసిన మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు యేసు వైపు చూడాలంటే నీకు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు యేసు వైపు చూడాలంటే నీకు చదువు రావాల్సిన అవసరం లేదు, నువ్వు యేసు వైపు చూడాలంటే డబ్బులు అవసరం లేదు అని ఊరినే చెప్పిన విషయాలు చెప్తున్నాడు ఖాళీ ఉన్నప్పుడల్లా. అయితే ఈ కుర్రోడు వచ్చి కూర్చున్నాడు, యవ్వన కుర్రోడు వచ్చి కూర్చొని అలా చూస్తున్నాడు. కుర్రోడా నిరాశగా ఉన్నావు, కుర్రోడా చాలా దిగులుగా ఉన్నావు, నువ్వు యేసు వైపు చూడాలి అని ఆ కుర్రోడు అన్నాడు. అనేటప్పటికీ అతనికి అప్పటికే హృదయం అంతా బాగా నొచ్చుకుంటుంది. దేవుడు తనలో పనిచేయడం మొదలుపెట్టాడు, పరిశుద్ధాత్ముడు పనిచేయడం మొదలుపెట్టాడు. అతను ఆ మాట చెప్పంగానే ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థనకి మోకరిస్తూ ఉంటే ఈయన మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి
ప్రపంచానికి ఒక గొప్ప పుస్తకాన్ని అందించాడు. ప్రపంచం ఆయనకు ఒక బిరుదిచ్చింది, ప్రపంచ ప్రసంగ చక్రవర్తి అని బిరుదిచ్చింది. అతని పేరు చార్ల్స్ స్పర్జన్. 1850 సంవత్సరం జనవరి 6వ తారీఖున వర్షంలో ఎల్లకూడని చర్చికి వెళితే ఒక ప్రసంగం చేతకానటువంటి వ్యక్తి, బాబు నిరాశలో ఉన్నావు, దిగులుగా ఉంది, నువ్వు యేసు వైపు చూడాలి అన్న మాటకి తన హృదయంలో ఉన్నటువంటి ఆ ఒప్పుదలకి యేసు వైపు చూస్తూ ప్రార్థన చేశాడు. తన జీవితంలో మార్పు కలిగింది. చాలామంది జీవితాల్లో అలాంటి టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. పౌలు ఆయన దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, అది తన జీవితంలో మార్పు తీసుకొచ్చింది. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అనే మాట తనలో మార్పు తీసుకొచ్చింది. తోమా నా పక్కన ఏలు పెట్టి చూడు, అది తన జీవితంలో మార్పు తీసుకొచ్చింది. నా మిత్రుడు నన్ను అడిగినటువంటి ప్రశ్న, రేయ్ చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నరకానికి రా అన్నాను నేను. నరకంలో మందులు ఉండవురా, నరకంలో ట్యాబ్లెట్లు ఉండవురా, నరకంలో నొప్పి ఎప్పుడు ఉంటుందిరా అంటే, నన్ను ఏం చేయమంటావురా అని అంటే, రా ఏసే దగ్గరికి రా, ఏసే దగ్గరకు వస్తే నిన్ను క్షమిస్తాడు, ఏసే దగ్గరకు వస్తే నీ బాధను తొలగిస్తాడు, ఏసే దగ్గరకు వస్తే నీ బతుకు మారుస్తాడు. అది వాడు చెప్తూ ఉంటే నా హృదయంలో నొప్పి తెలిసింది, నా హృదయంలో ఒప్పుదల కలిగింది. అప్పుడు ప్రార్థన చేయాలనిపించింది, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నా జీవితంలోకి రా, ప్రభా నా జీవితంలో మార్పు తీసుకురా అని అడిగా. ఏసే నా జీవితంలో మార్పు తీసుకొచ్చాడు. ఏసే నా జీవితంలో మార్పు తీసుకొచ్చినప్పుడు జరిగేదేంటో ఈ వచనం కూడా మీకు చెప్తాను. 3వ వచనం వాళ్ళు చదువుతున్నాను. యోహాను సువార్త 15వ వచనం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు మరలా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యమును చూడడం అంటే చచ్చిపోయిన తర్వాత చూడటం అనుకుంటారు, కాదు. ఎక్కడే నీ యొక్క ఆలోచన మారిపోతుంది. నీవు దేవుని రాజ్యపు బిడ్డవి. ఇదివరకు అబద్ధాలాడా, సాతాను రాజ్యపు బిడ్డను కాబట్టి ఇప్పుడు అబద్ధాలు ఆడను. ఇదివరకు గర్వంగా ప్రవర్తించా, ఇప్పుడు ప్రవర్తించను. ఇప్పుడు నా కోసం బతికా, ఇప్పుడు నా కోసం బతకను. ఈ లోకంలో మోసం చేశా ఇదివరకు, ఇప్పుడు చేయను. దేవుని రాజ్యానికి చెందిన వాడిని నేను. నా కళ్ళ ముందు దేవుని రాజ్యం కనబడుతుంది. నాలో మార్పు వచ్చింది, నా స్వభావంలో మార్పు, నా ఆలోచనలో మార్పు, నా కోరికల్లో మార్పు, నా జీవితంలో మార్పు. దెర్ ఈస్ ఎ చేంజ్. ఒకవేళ నీ జీవితంలో ఆ మార్పు లేకపోతే నువ్వు మారు మనసు పొందలేదు. పేతురు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? చిన్న పిల్లలు పుట్టంగానే వాళ్ళు చేసే మొదటి పని ఏంటి తెలుసా? ఏడుస్తారు. 11 నిమిషాల్లో పుట్టిన బాబు ఏడవకపోతే చచ్చిపోతాడు. 11 నిమిషాల్లో పుట్టిన పాప ఏడవకపోతే చచ్చిపోతుంది. ఎందుకో తెలుసా? ఊపిరితిత్తులు బుడగలాగా ఉంటుంది, ఓదకుండా ఉండే బుడగలాగా అని ఏడిస్తే ఒక్కసారి ఊపిరితిత్తులు తెలుసుకుంటే అప్పుడు తనంతట తాను బతకడం మొదలు పెడుతుంది. లేకపోతే లేదు, చచ్చిపోతే. అందుకే పేతురు భక్తుడు ఏమన్నాడు తెలుసా? చిన్న పిల్లలు ఏ విధంగా పుట్టంగానే పాల కోసం ఏడుస్తారో, నువ్వు దేవునిలో పుట్టినట్లయితే వాక్యం కోసం ఏడవాలి, వాక్యం కోసం తహతహలాడాలి, వాక్యం కోసం తాపత్రయపడాలి. అన్నం టైంకి పెట్టకపోతే కడుపు ఊరుకోదు. వాక్యం సమయానికి గుండెల్లోకి వెళ్ళకపోతే ఆ తాపత్రయం, ఆ తృష్ణ, ఆ ఆకలి, ఆ ఆత్మీయ దప్పిక, అది మారు మనసు పొందానంటానికి తాపత్రయం అది ఉందా నీ జీవితంలో? ఒకవేళ లేకపోతే నువ్వు మారు మనసు పొందలేదేమో, చస్తే నరకానికి వెళ్తావు. యు విల్ గో టు హెల్. అందుకే చెప్తున్నా, నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు యేసు ప్రభువులో జన్మించాలి, యేసు ప్రభుని నీ రక్షకుడిగా నువ్వు స్వీకరించాలి. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేయాలి, దేవుని వాక్యం నీలో ఒప్పుదల కలిగించాలి. ఒకవేళ ఇప్పుడు దాకా జరగకపోతే ఈ రాత్రి అయినా ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభా నీ వాక్యం నా హృదయంలో పనిచేయని ప్రభా, నీ ఆత్మ నా హృదయానికి కనువిప్పు కలగని ప్రభా, నాలో పాపపు ఒప్పుకోలు కలిగించు, నాలో పశ్చాత్తాపం కలిగించు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము జీవానికి నడిపిస్తుంది ప్రభా, లోకానుసారమైనటువంటి దుఃఖము మరణానికి నడిపిస్తుంది. అదొద్దు. ఇస్కరియోతు యోధా ఏడ్చి చచ్చాడు, నేను ఏడ్చి బతకాలి ప్రభా, ఏడ్చి బతకాలి.
నాలో ఆ పశ్చాత్తాపాన్ని కలిగించవా, నాలో ఆ మార్పును కలిగించవా అని మనం ప్రార్థన చేసినట్లయితే ఈ రాత్రి ఆయన మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం పాటు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. మారు మనసు ఖచ్చితంగా 2 విషయాలు జరగాలి. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పనిచేయాలి. ఆయన వాక్యము మనకు కనువిప్పు కలిగించాలి. మన తప్పుని మనం ఒప్పుకోవాలి. యేసుక్రీస్తుని రక్షకుడు అని అంగీకరించాలి. ఇవి ఖచ్చితంగా జరగాల్సిందే. నీ తప్పుని వాదించకుండా ఒప్పుకుంటున్నావా? నీ పాపాన్ని ఉన్నట్లుగా ఆయన ముందు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? అలాంటి ఒప్పుదల కలగకపోతే బహుశా ఈ విధంగా ప్రార్థన చేయాలేమో, ప్రభా నీ ఆత్మ నాలో పనిచేయని, ప్రభా నీ ఆత్మ నాలో పనిచేయని ప్రభా. ఈ రాత్రి ఈ బిడ్డల హృదయాల్లో మీరు పనిచేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఈ బిడ్డల యొక్క మనసుల్ని విరగొట్టమని అడుగుచున్నాను. వీరి యొక్క హృదయాల్ని నలగొట్టమని అడుగుచున్నాను. వీరి జీవితంలో పశ్చాత్తాపాన్ని కలిగించమని అడుగుచున్నాను. ఈ రాత్రి ప్రభా, ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరూ మార్పు లేకుండా వెళ్ళకూడదు ప్రభా. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తాను స్పష్టంగా లేచి తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు. ఈ రాత్రి బుద్ధి వచ్చినటువంటి వీరు ప్రభా నీ దగ్గరికి రావాలి ప్రభా, నీ సన్నిధానంలోకి రావాలి, నీ దగ్గర పాపాన్ని ఒప్పుకోవాలి, నీ దగ్గర తమ జీవితాన్ని విప్పి చూపించాలి. ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా అంగీకరించగలిగి ఉండాలి ప్రభా. ఆయన ఈ రాత్రి అలాంటి పశ్చాత్తాపం వీరిలో కలిగించమని అడుగుచున్నాను. ఈ రాత్రి వారిలో అలాంటి మార్పు కలిగించమని అడుగుచున్నాను. ఇస్కరియోతు యోధాలాగా టైం అయిపోయినప్పుడు కాదు ప్రభా, ఇస్కరియోతు యోధాలాగా ప్రభా పశ్చాత్తాపడి ఒప్పుకోవడానికి ఎవరు లేక ఉరేసుకోవటం కాదు ప్రభా. ఈ రాత్రి ఇక్కడున్నటువంటి ఏ ఒక్కరు ప్రభా ఆయన రక్షణ లేని వాళ్ళు ఉన్నట్లయితే రక్షణ లేకుండా ఎక్కడి నుంచి వెళ్ళకూడదు ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా మార్పు చెందాలి, తిరిగి జన్మించాలని నువ్వు చెప్తున్నావు ప్రభా. నాయన చర్చికి వచ్చే వాళ్ళు అయి ఉండొచ్చు, క్వైర్ మెంబర్స్ అయి ఉండొచ్చు, వాక్యం తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, సంఘములో నాయకులై ఉండొచ్చు ప్రభా. మార్పు చెందలేదేమో, పశ్చాత్తాపడలేదేమో, యేసు ప్రభా నిన్ను రక్షకుడిగా అంగీకరించలేదేమో. పరిశుద్ధాత్మదేవా వీరి హృదయంలో పనిచేయమని అడుగుచున్నాను, వీరి కళ్ళు తెరవండి, వీళ్ళ కళ్ళు తెరవండి ప్రభా. ఓపెన్ దర్ ఐస్. నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నీ కార్యం జరిగించండి ప్రభా. నిజమైనటువంటి పశ్చాత్తాపం, పాపపు ఒప్పుకోలు ఈ రాత్రి జరగాలి తండ్రి, ఈ రాత్రి జరగాలి. నికోదేము ప్రభా బోధకుడే, నాయకుడే, కానీ మార్పు లేదు ప్రభా. ఈ రాత్రి మార్పు కలగాలి తండ్రి వీరి జీవితాల్లో. ఆ విధమైనటువంటి మార్పు వీరికి అనుగ్రహించమని అడుగుచున్నాను. యేసయ్యా మీకు వందనాలు. ఒక చిన్న పిలుపునిస్తున్నాను. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఈ రాత్రి నీలో అలాంటి పశ్చాత్తాపం కలిగితే, నీలో అలాంటి కనువిప్పు కలిగితే, ఈ రాత్రి నువ్వు తండ్రి వద్దకు రావాలనేటువంటి ఆశ ఉంటే, ఈ రాత్రి నీలో మార్పు ఉండాలి అనేటువంటి తపన ఉంటే, ఎవరైతే అలాంటి కోరిక ఉన్నదో, ఎవరైతే ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు మాత్రమే ఉన్న చోటన లేచి నిలబడండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఈ రాత్రి నీకు బుద్ధి వస్తే, ఈ రాత్రి నీకు కనువిప్పు కలిగితే, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేస్తే, ఈ రాత్రి దేవుని వాక్యము నిన్ను గుచ్చుకుంటే, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఒప్పుదల కలిగిస్తే, ప్రభు దగ్గర పాపం ఒప్పుకోవడానికి నీకు ఇష్టమైతే, ప్రభు దగ్గర పశ్చాత్తాపడటానికి ఇష్టమైతే, ఆ కుమారుడు యేసయ్య దగ్గరకు వచ్చి, ఆ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నేను తప్పు చేశాను అని ఎలా ఒప్పుకున్నాడో,
ఈ రాత్రి లేచి నిలబడిన వాళ్ళు ఆ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నారా? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. యేసయ్యా, నేను తప్పు చేశాను. యేసయ్యా, నేను పాపం చేశాను. యేసయ్యా, నీకు విరోధంగా వ్యవహరించాను. యేసయ్యా, నా జీవితం సరి అయింది కాదు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అడగండి ఆయన్ని. నీలో ఆ క్షమాపణ దొరికేటంత వరకు అడుగు. నీ హృదయంలో ఆ పశ్చాత్తాపం దొరికేదాకా అడుగు. నీ హృదయంలో ఆ భారం వెళ్ళిపోవాలి. ఈ రాత్రి నీకు విడుదల కలగాలి. ఈ రాత్రి పాపపు భీతి నుంచి, ఈ రాత్రి పాపపు గిలి నుంచి, అపరాధ భావము నుంచి విడుదల. క్రీస్తు దగ్గర క్షమాపణ పొందినప్పుడు దొరికేది. ఆ విడుదల నువ్వు పొందాలి. ఆ విడుదల ఈ రాత్రి పొందాలి. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. మీరు హృదయంలో కలిగించినటువంటి మార్పుకై నీకు వందనాలు, పశ్చాత్తాపానికై నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం ప్రభువా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి. మీ హృదయం మీద నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను. ఈ ప్రార్థన నా వెంట మనస్ఫూర్తిగా చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి నాతో మాట్లాడావు. పరిశుద్ధాత్మ దేవా, నా హృదయంలో ఒప్పుదల కలిగించావు. యేసయ్యా, నీ దగ్గరకు వస్తున్నాను. నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు. పరిశుద్ధాత్మ దేవా, నా హృదయములో విడుదల, శాంతి, సమాధానం, సంతోషం నాకు అనుగ్రహించు. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసయ్య నామములో అడుగుచున్నాను. ఆమేన్.